ఈ పౌడర్ని నేనే తయారు చేశాను. దీంట్లో రాగులు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నలు, జీడిపప్పు, బాదం పప్పు, యాలకులు, గుమ్మడి గింజ, పుచ్చగింజ, సన్ఫ్లవర్ సీడ్స్, రెడ్ రైస్, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, పెసలు, చియా సీడ్స్ ఇవన్నీ వేసి నేను తయారు చేశాను అనమాట. ఇది దీంట్లో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, ఫ్యాట్స్, ఫైబర్, కార్బ్స్. న్యాచురల్ గా మనకి ఇంత అద్భుతమైన ఫుడ్, హెల్దీ ఫుడ్ దొరుకుతున్నప్పుడు మనం ఎందుకండి ఇంకో జీవిని చంపి తినాలి? ఈ భూమి మీద 84 లక్షల జీవరాశుల్ని భగవంతుడు సృష్టించాడు. అందులో మాట్లాడే జీవి మనిషి. భగవంతుడికి అందరూ సమానమే. మనిషి ఎక్కువ, జంతువులు తక్కువ అనేది లేదు. సో మనం సృష్టించని జంతువుల మీద, పక్షుల మీద మన పెత్తనం ఏంటి? అది భగవంతుడు కదా సృష్టించింది. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? అందరిలో నేనున్నాను అని చెప్పాడు. మరి ఆయన నిలయమైన దేహాన్ని మనం ఎలా తింటాం? భగవంతుడు నిలయమైన దేహాన్ని మనం ఎలా తింటాము? ఎవరైనా మాంసాన్ని పచ్చిగా తినగలరా? మసాలా పెడితేనే కదా తినగలరు. మరి ఆ మసాలా ఏదో వెజ్గా పెట్టుకోండి. మష్రూమ్ తినండి, పన్నీర్ తినండి, మీల్ మేకర్ తినండి. అలాగే అసలు ఎంత ఎంత అద్భుతమైన ఫుడ్ ఉంది మనకి వెజ్లో. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మీ హృదయ చక్ర ఓపెన్ చేసి ఆలోచించండి. ఆ కైండ్నెస్, ఆ కంపాషన్ డెవలప్ చేసుకోండి. ఈ భూమి మీద అందరూ జీవించడానికి, వాళ్ళ లైఫ్ ని లీడ్ చేయడానికి వచ్చారు. ప్రతి జీవికి కూడా బతకాలనే ఆశ ఉంది. ఏ జీవి కూడా ఇంకొకరికి ఆహారం కోసం చనిపోవాలని ఉండదు. కాబట్టి ఈ రోజు నుంచి నేను మీకు న్యాచురల్ గా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్, ఫ్యాట్స్, కార్బ్స్ వస్తాయి అనేది మీకు నేను చెప్తూ ఉంటాను.